చేసింది తక్కువ చిత్రాలే అయినా టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఖైదీ, విక్రమ్, లియో తెరకెక్కాయి. ఈ 3 చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. ఖైదీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఒక నైట్లో జరిగే కథను అద్భుతమైన స్క్రీన్ ప్లేతో లోకేష్ కనకరాజ్ అద్భుతంగా నడిపించాడు. కార్తీ నటించిన ఖైదీ చిత్రానికి లోకేష్ కనకరాజ్కి విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఎల్సీయూలో వచ్చిన రెండో చిత్రం విక్రమ్. కమల్ హాసన్ హీరోగా నటించారు. ఫహద్ ఫాజిల్ ఓ కీలక రోల్ చేశారు. విక్రమ్ కమల్ హాసన్కి భారీ కమ్బ్యాక్ ఇచ్చింది. కమర్షియల్ హిట్ చూసి కమల్ హాసన్ దశాబ్దాలవుతుంది. విక్రమ్ రూపంలో ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. విక్రమ్ మూవీకి కమల్ హాసన్ నిర్మాత కూడాను. విక్రమ్ మూవీకి వచ్చిన లాభాలతో అప్పులు తీర్చుకున్నట్టు కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు. కమల్ హాసన్ పాత్రను లోకేష్ కనకరాజు తీర్చిదిద్దిన తీరు అద్భుతమని చెప్పాలి. విక్రమ్కి లోకేష్ ఇచ్చిన ముగింపు మరో హైలైట్. డ్రగ్ మాఫియాకి అధిపతి అయిన రోలెక్స్ని పరిచయం చేశాడు. అత్యంత క్రూరుడిగా రోలెక్స్ పాత్రలో సూర్య అదరగొట్టాడు. కొన్ని నిమిషాలతో కూడిన ఆ సీన్ పిచ్చగా నచ్చింది. ఎల్సీయూలో రోలెక్స్ కూడా ఉంది. ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందని దర్శకుడు లోకేష్ కనకరాజుని అడగ్గా ఆయన సమాధానం చెప్పారు. రోలెక్స్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే సూర్య సార్కి కమిట్మెంట్స్ ఉన్నాయి. నేను కూడా కమిట్ అయి ఉన్నాను. అందుకే ఎప్పుడనేది చెప్పలేను అన్నారు. కాగా లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీలో నాగార్జున ఓ కీలక రోల్ చేయటం విశేషం. కూలీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కూలీ మూవీలో రజనీకాంత్ లుక్ ఆసక్తి రేపుతోంది. నాగార్జున పాత్ర కూడా చాలా ప్రత్యేకం అంటున్నారు. పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేస్తున్నట్టు సమాచారం.